హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈ రోజుతో ద డెవిల్ డాన్ స్టోరీ 50 ఎపిసోడ్స్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ స్టోరీని ఇంతగా అభిమానించి ఆదరించిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోరీ ముందు ముందు మరింత ఆసక్తికరంగా ఉండబోతుంది. విభిన్నమైన కథనంతో, మీ ఊహకందని మలుపులతో మీ చిన్ని మనసులని కట్టిపడేస్తుంది. ఇక కథలోకి వెళ్తే బాయ్, గోసేఫ్ అని చెప్పి రణధీర్ కారులో వెళ్ళిపోగా సాక్షితో పాటు తన కార్లో ఆమె ఇంటికి బయలుదేరాడు ఆకాష్. సాక్షి సీట్లో వెనక్కి వాలి విండోలో నుండి బయటికి చూస్తూ ఉంది. జరిగిన సంఘటన వల్ల ఫిజికల్గా, మెంటల్గా చాలా డిస్టర్బ్ అయింది తను. ఆకాష్ ఆమె వైపు బాధగా చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. కాసేపటికి సాక్షి ఫ్లాట్కి రీచ్ అయ్యి లోపలికి కదిలారు. కూర్చోండి సార్, కాఫీ తీసుకొస్తాను. నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ అంది సాక్షి. నాకు ఇప్పుడేం వద్దు, నువ్వు కూర్చో. ఆమెను కూర్చోబెట్టి టేబుల్ మీద ఉన్న వాటర్ అందించాడు. వాటర్ తాగి పక్కన పెట్టి సైలెంట్గా కూర్చుంది సాక్షి. అతని ముందు ఏడవట్లేదు, కానీ లోపల ఒక కన్నీటి సంద్రాన్ని మోస్తుంది తను. ఆకాష్ కూడా తన్ని కదిలించలేదు, మౌనంగా చూస్తూ కూర్చున్నాడు. కాసేపటి తర్వాత డీప్ బ్రీత్ తీసుకుని ఆకాష్ వైపు చూసింది సాక్షి. సార్, మీకు నా విషయం ఎలా తెలిసింది? అక్కడికి ఎలా వచ్చారు అని అడిగింది. రణధీర్ చెప్పాడు. రణధీర్ సారా? అమితంగా ఆశ్చర్యపోయింది సాక్షి. అవును, నువ్వేదో ప్రాబ్లంలో ఉన్నావని నీ ఫ్రెండ్ కాల్ చేసి చెప్పిందని రణధీర్ వెంటనే నాకు కాల్ చేసి కనుక్కున్నాడు. నువ్వు వెళ్ళిపోయావని చెప్పేసరికి ఆ ప్రణయ్ గారి అడ్రస్ సెండ్ చేసి నన్ను వెళ్ళమని చెప్పాడు. నియర్ బై ఉన్నానని. రణధీర్ వల్లే నేను టైంకి అక్కడికి రాగలిగాను. నువ్వు సేఫ్గా బయటపడగలిగావు. ఆకాష్ మాటలకు ఆలోచనలో పడింది సాక్షి. ఆరోహికి నేను ప్రణయ్ గురించి ఏం చెప్పలేదు. కాలేజ్ నుండి వచ్చాక ఇదంతా జరిగింది. దానికిలా తెలిసింది ఈ విషయం అని ఆలోచిస్తూ, ఇలా అయితేనే రణధీర్ సార్ దేవుళ్ళ నన్ను సేవ్ చేశారు, ఫ్యూచర్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేశారు అని మనసులో అనుకుంటూ ఆకాష్ వైపు చూసి, థ్యాంక్ యూ సార్, మీరు చేసిన హెల్ప్ని నేను లైఫ్లో మర్చిపోలేను. ఈరోజు మీరు రాకపోయి ఉంటే ఆ ప్రణయ్కి బదులుగా నేను చనిపోయేదాన్ని సాక్షి అంటుంటే తన నోరు మూసేశాడు ఆకాష్. ఏంటి పిచ్చి మాటలు? చావు ఒక్కటే అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కాదు. అలా అయితే ఈ లోకంలో ఎవరు బ్రతికుండరు. తప్పు చేసిన వాడు చావాలి. ధైర్యంగా పోరాడి తప్పు చేసిన వాడిని శిక్షించాలి. యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. జరిగింది గుర్తు చేసుకుని బాధపడకు. ఈ సిచ్యువేషన్ నీకు ఒక లెసన్ లాంటిది. గతమంతా మర్చిపోయి న్యూ లైఫ్ స్టార్ట్ చేయి. యు ఆర్ నాట్ అలోన్, వీఆర్ దేర్ ఫర్ యూ. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పు, నేను చూసుకుంటాను. ఆమె చేయి పట్టుకుని భరోసాగా అన్న ఆకాష్ మాటలకు సాక్షి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్ మీన్స్ ఎ లాట్. అతని చేయి పట్టుకుని ఎమోషనల్ అయింది సాక్షి. డోంట్ క్రై, రెస్ట్ తీసుకో, చాలా టైర్డ్ అయ్యావు. ఆకాష్ అనేసరికి సాక్షి చిన్నగా తలాడించి కన్నీళ్లు తుడుచుకొని, మీరు ఈ రూమ్లో పడుకోండి సార్ అని చెప్పి ఇంతకు ముందు ఆరుహి ఉన్న రూమ్లో బెడ్ రెడీ చేసి సాక్షి తన రూమ్కి వెళ్ళగా బెడ్పై వాలిపోయాడు ఆకాష్. సాక్షి వాష్రూమ్కి వెళ్ళి షవర్ కింద నిలబడింది. జరిగింది తలుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తూ బాత్ చేసి డ్రెస్అప్ అయి బెడ్పై పడుకొని బ్లాంక్గా సీలింగ్ వైపు చూస్తూ ఉంది. ఇక్కడ ఆరుహి బెడ్పై అటూ ఇటూ దొర్లుతూ ఉంది నిద్ర పట్టక. లేచి కూర్చొని వాల్ క్లాక్ వైపు చూసింది. అప్పటికే టైం 1 అవుతుంది. రణధీర్ ఏంటి ఈరోజు ఇంకా రాలేదు? రోజు ఎర్లీగానే వచ్చేవాడు కదా. ఇంటికి వెళ్ళాడా, లేదంటే వేరే అమ్మాయితో ఉన్నాడా? ఆలోచన రాగానే ఆమె మైండ్లో ఒక అనిశ్చితి నెలకొంది. ఎవ్రీ నైట్ ఈజ్ ప్రీషియస్ అని నన్ను అత్తుకొని పడుకునేవాడు, ఈరోజు ఎందుకు రాలేదు అని ఆలోచిస్తూ, ఇంట్లో ఉన్నాడా చూద్దాం ఒకసారి అని అనుకుంటూ తన ఫోన్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి రణధీర్ ఇంట్లో స్పై కెమెరా ఆన్ చేసింది. రణధీర్ బెడ్రూమ్లో కనిపించలేదు. ఇల్లంతా చూసినా ఎక్కడా కనిపించలేదు. క్యామ్ ఆఫ్ చేసి రూమ్లోకి వచ్చింది. ఇక్కడికి రాలేదు, ఇంట్లో కూడా లేడు. హోటల్లోనే ఉన్నాడా? ఎవరితో ఉన్నాడు? రణధీర్ వేరే అమ్మాయితో ఉన్నాడనే ఊహను కూడా తను భరించలేకపోయింది. అయినా వాడు ఎక్కడికి వెళ్తే నాకేంటి, ఎవరితో తిరిగితే నాకేంటి? నేనేమైనా వాడు పెళ్ళన్నా గర్ల్ ఫ్రెండ్నా? జస్ట్ ఆ బెడ్ పార్ట్నర్ అంతే. 1 year తర్వాత అతనెవరో నేనెవరో అని తనకి తాను సర్ది చెప్పుకొని పడుకుంది. కానీ తన మనసు తన మీద పగబట్టినట్టుగా అతని గురించి ఆలోచిస్తూ తనకి నిద్ర లేకుండా చేస్తుంది. లేచి 2 చేతులతో తల పట్టుకుని కూర్చుంది.
ఆరుహి, ఏమైంది నీకు? వాడు పక్కన లేకుంటే పడుకోలేవా? చంపేస్తా నిన్ను. వాడి గురించి లైట్ తీసుకుని బుద్ధిగా పడుకో. తనని తాను తిట్టుకుంటూ పడుకుని ముసుగేసుకుంది. కానీ ఎంతకీ నిద్ర పట్టేది. ఏమైనా అయి ఉంటుందా? అసలే బాబుగారికి ఎనిమిస్ ఎక్కువ. మళ్ళీ అటాక్ జరిగిందా? ఆలోచన రాగానే ఆరుహి గుండె అదిరిపడింది. కాల్ చేస్తే తెలుస్తుంది కదా అని అనుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకుంది. కానీ ఫోన్ చేయలేకపోయింది. వద్దులే, పోస్ కొడతాడు అని ఫోన్ పక్కన పెట్టింది. పరిపరి విధాలుగా పోతున్న ఆమె ఆలోచనలకు పులిస్టాప్ పెడుతూ రణధీర్ కార్ హారన్ వినిపించింది. ఆరుహి మనసుకు చాలా రిలీఫ్గా అనిపించింది. ఎందుకో తనకే తెలియదు. రాని, దుమ్ము దులిపిస్తాను అని కోపంగా అనుకున్నదల్లా ఉసూరుమంటూ, వద్దులే, నేను తన కోసం ఎదురు చూస్తానని తెగ ఫీల్ అయిపోతాడు. అయినా తనెక్కడ తిరిగితే నాకేంటి, ఎప్పుడొస్తే నాకేంటి అని గొనుక్కుంటూ బ్లాంకెట్ ముసుగేసుకుని కళ్ళు మూసుకుని రణధీర్ అలికిడి వింటూ ఉంది. రూమ్లోకి వచ్చిన రణధీర్ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి లైట్ ఆన్ చేసి వార్డ్రోబ్లో డ్రెస్ తీసుకుంటున్నాడు. ఆరుహి అప్పుడే మేల్కొన్నట్టుగా నటిస్తూ కళ్ళు ముడుచుకుంటూ తెరిచి అతని వైపు చూసింది. ఇప్పుడే వచ్చావా? నిద్రమత్తుల్లో ఉన్నట్టుగా అంది కళ్ళు నలుముకుంటూ. ఎస్ అని అంటూ ట్రౌజర్ వేసుకుని ఆమె పక్కనే చేరి నడుము పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. అతని చల్లని చెయ్యి ఆమె టీషర్ట్ లోపలి నడుముని తాకేసరికి ఆరుహి తనువు జల్లమనగా కళ్ళు మూసి తెరిచింది. నేను లేకుండా బాగా నిద్రపోయావు. నేనెక్కడున్నానో, ఎందుకు రాలేదో అన్న ఆలోచన కూడా లేదా అన్నాడు రణధీర్. నీ గురించి నేనెందుకు ఆలోచించాలి? నువ్వు ఎక్కడుంటే నాకేంటి, ఎప్పుడొస్తే నాకేంటి, ఐ డోంట్ కేర్ అంది ఆరుహి. ఆహా, ఓకే, గుడ్ ఫర్ యూ అన్నాడు కళ్ళు మూసుకుంటూ. ఆరుహి ఒళ్ళు మండిపోయింది. గుడ్ ఫర్ యూ అంటే గుడ్ ఫర్ యూ అంటే నేను పట్టించుకోకుండా ఉంటే ఎవరితో పడితే వాడితో తిరిగొచ్చానా అని తిట్టుకుంటూ. ఇంతకీ ఎందుకు లేట్ అయింది? ఎక్కడున్నావు ఇప్పటిదాకా అని అడిగింది మెల్లిగా. ఇందాక ఐ డోంట్ కేర్ అన్నా రణధీర్ అనేసరికి ఆరుహి మొహం ముడుచుకుపోయింది. బలుపు బాగా అని గొనుక్కుంటూ అవును అని మూతి తిప్పుకుంది. రణధీర్ చిన్నగా నవ్వుకొని లెట్స్ స్లీప్, చాలా టైర్డ్ అయ్యాను అని అన్నాడు. టైర్డ్ అయ్యావా? ఎందుకు అంది దిగ్గున తలెత్తి చూసి. రణధీర్ ఆమె మొహంలోకి టీజింగ్ స్మైల్తో చూస్తూ, ఎందుకో నీకు తెలీదా అని అన్నాడు. నాకేం తెలుసు అంది మొహం ఎలానో పెట్టి. ఆమె ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూసి చిన్నగా నవ్వుకుంటూ ఆఫీస్ వర్క్ అని అన్నాడు. ఓ, ఆఫీసా? నిజంగా ఆఫీస్ వర్కేనా అంది అనుమానంగా చూస్తూ. అవును అన్నాడు కళ్ళు మూసి తెరుస్తూ. ఈ టైంలో సాక్షి గురించి చెప్పి ఆరుహి మైండ్ డిస్టర్బ్ చేయాలని అనుకోలేదు రణధీర్. గుడ్ నైట్. ఆమె చెక్కిలిపై ముద్దిచ్చి గాఢంగా కౌగిలించుకున్నాడు. ఆమె మొహం అతని అణచాయిత ఛాతికి అతుక్కుపోయింది. అవును, నువ్వు షర్ట్ లేకుండా ఎందుకు పడుకుంటున్నావు? షర్ట్ వేసుకోవచ్చు కదా అంది మెల్లిగా. ఎందుకు, టెంప్ట్ అవుతున్నావా? రణధీర్ స్వరంలో అల్లరి. అంతలేదు అని అతని పొట్టపై ఒకటిచ్చి నాకు కంఫర్ట్ లేదు అంది. నాకు ఇలానే కంఫర్ట్ ఉంటుంది, హాయిగా నిద్రపడుతుంది అన్నాడు తనని మరింతగా అతని హృదయంలోకి పొదువుకుంటూ. ఆరుహి పెదవులపై ముసిముసి నవ్వు చేరింది. మళ్ళీ వెంటనే పెదవులు ముడిచేసుకుని నిద్రకు ఉపక్రమించింది. మార్నింగ్ ఆకాష్ నిద్ర లేచేసరికి సాక్షి ఫ్రెష్ అప్ అయి కిచెన్లో కాఫీ ప్రిపేర్ చేస్తూ ఉంది. తనని చిరునవ్వుతో చూస్తూ తన దగ్గరికి వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ సాక్షి. గుడ్ మార్నింగ్ సార్ అని చిన్న నవ్వుతో బదిలిచ్చి కాఫీ కలిపి అతని కప్ అందించింది. ఇద్దరూ కాఫీ తాగుతూ ల్యాండ్లోకి వెళ్ళారు. సాక్షి, నువ్వు నార్మల్ అయ్యే వరకు లీవ్ తీసుకో. ఆకాష్ మాటలకు చిన్నగా నవ్వి థ్యాంక్ యూ సార్, ఐఎమ్ ఫైన్ నౌ. వర్క్లో బిజీగా ఉంటేనే బాధను మర్చిపోయి ఏ ఆలోచనలు లేకుండా నార్మల్గా ఉండగలుగుతాను సార్ నేను అంది. దట్స్ నైస్. కాఫీ ఫినిష్ చేసి ఐఎమ్ లీవ్ నౌ, టేక్ కేర్ అని అన్నాడు ఆకాష్. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అంది సాక్షి కృతజ్ఞత భావంతో ఎమోషనల్గా. యువర్ మై అసిస్టెంట్, నిన్ను ప్రొటెక్ట్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ అని బదులిచ్చి ఆకాష్ వెళ్ళిపోతుంటే అతను వెళ్ళే వరకు చూసి రిలీఫ్గా బ్రీత్ తీసుకుని ఇద్దరి ఎంటీ కప్పులను తీసుకుని లోపలికి వెళ్ళింది సాక్షి. మరోవైపు నిన్నటి సంఘటన గురించి తెలియని ఆరుహి కాలేజ్కి రెడీ అయిపోయి సాక్షికి కాల్ చేసింది. బెడ్పై దిగాలుగా పడుకుని ఉన్న సాక్షి ఫోన్ మోగడంతో తీసి చూసింది. స్క్రీన్పై ఆరుహి పేరు చూడగానే తనకి దుఃఖం ముంచుకొచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది. సాక్షి, కాలేజ్కి స్టార్ట్ అయ్యావా?
సాక్షి సమాధానం చెప్పకుండా మౌనంగా ఏడుస్తుంది. సాక్షి, వినిపిస్తుందా? హా, నిన్న జరిగింది నీకు తెలీదా అంది. దుఃఖంతో నిండిన ఆమె గొంతు విన్న ఆరుహి కంగారు పడుతూ, ఏం జరిగింది నిన్న? నాకేం తెలీదు. నువ్వు బానే ఉన్నావా? ఏమైందో చెప్పు అంది ఆరుహి. ఫోన్లో చెప్పేది కాదు, ఫ్లాట్కి రా. హా, వస్తున్నా. ఫోన్ పెట్టేసి ఫాస్ట్గా బయటికి పరిగెత్తింది ఆరుహి భయపడుతూ. క్యాబ్ తీసుకుని ఫ్లాట్కి రీచ్ అయ్యి కాలింగ్ బెల్ కొట్టింది. డోర్ ఓపెన్ చేసిన సాక్షి ఆరుహిని చూడగానే ఏడుస్తూ హక్ చేసుకుంది. సాక్షి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? భయంగా అడిగింది ఆరుహి తన భుజాలు పట్టుకుని దూరం జరుపుతూ. సాక్షి ఆరుహి చేయి పట్టుకుని సోఫాలో కూర్చుని, నిన్న ప్రణయ్ కాల్ చేశాడు అని జరిగింది చెప్పడం మొదలుపెట్టింది. తనకి వీడియోలు పంపి బ్లాక్మెయిల్ చేయడం, తను అతని ఇంటికి వెళ్ళడం, ప్రణయ్ తనపై ఫోర్స్ చేయడం, ఆకాష్ వచ్చి సేవ్ చేయడం, ఆ తర్వాత రణధీర్ ప్రణయ్ని కొట్టి బిల్డింగ్ నుండి దూకేలా చేయడం, ఇవన్నీ క్లుప్తంగా చెప్పింది. అంతా విన్న ఆరుహి తీవ్రంగా నిర్ఘాంతపోయింది, దిగ్భ్రాంతి చెందింది. మై గాడ్, ఇంత జరిగిందా అని సాక్షిని గాఢంగా హక్ చేసుకుని ఎమోషనల్ అయింది. వాడు ఇలాంటి వాడో తెలిసి కూడా ఎందుకు వెళ్ళావు? థ్యాంక్ గాడ్ యువర్ సేఫ్. ఆ ప్రణయ్ గాడికి తగిన శాస్తి జరిగింది. ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటాడు బాస్టర్. రణధీర్ సార్ చాలా మంచి పనిచేశాడు. నిన్న నైట్ ఎందుకు లేట్గా వచ్చాడా? నాకు చెప్పనే లేదు అంది. రణధీర్ సార్ నా విషయం నువ్వే చెప్పావని ఆకాష్ సార్తో చెప్పి నా దగ్గరికి పంపించారు. కానీ నీకు ఈ విషయం గురించే తెలియదు. మరి రణధీర్ సార్కి ఎలా తెలిసింది అని అడిగింది సాక్షి ఆరుహి అయోమయంగా చూస్తూ. అంటే రణధీర్కి నువ్వు చెప్పలేదా అని అడిగింది. లేదు అన్నట్టుగా తలూపింది సాక్షి. మరెవరు చెప్పుంటారు? ప్రణయ్ని కాల్ చేసి బ్లాక్మెయిల్ చేయడం వినుంటాడు. లేదా ఆ హోటల్లో ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. ఆయనకి చాలా నెట్వర్క్ ఉంది కదా అంది ఆరుహి ఆలోచిస్తూ. మేబీ. ఏదైనా కానీ రణధీర్ సార్ వల్లే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను. నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది అనుకున్నాను. నిన్న బ్రతకాలని కూడా అనిపించలేదు. ఆ క్షణంలో ఎంతగా ప్రేమించాను వాణ్ణి, ఎంతగా నమ్మాను. ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తాడని అస్సలు అనుకోలేదు. నేను వాడి విషయంలో ఇంత ఫూలిష్గా ఎలా ఉన్నానో నాకు అర్థం కావట్లేదు. నా మీద నాకే కోపం వస్తుంది అని చెంపలు కొట్టుకుంటూ ఏడుస్తున్న సాక్షిని చూసి దుఃఖం పొంగుకొచ్చింది ఆరుహికి. తనని గట్టిగా హత్తుకుని, ఏడవకు సాక్షి, వాడి పీడ వదిలిపోయింది. జరిగిందంత ఒక పీడకలనుకొని మర్చిపో తని వెన్ను నిమురుతూ ఓదార్చే ప్రయత్నం చేసింది. చాలాసేపటి దాకా సాక్షి కంట కన్నీరు ప్రవేశిస్తూనే ఉంది. ఏడిస్తే తన బాధ తగ్గిపోతుందని మౌనంగా తన వెన్ను నిమురుతూ ఉండిపోయింది ఆరుహి. తన గుండెల్లో మోస్తున్న భారం దిగిపోయే వరకు, మనసు కుదుట పడే వరకు ఏడ్చి ఆరుహిని వదిలింది సాక్షి. ఆరుహి ఆమె కన్నీటిని తుడిచి వాట తాగించి, ఏమైనా తిన్నావా అని అడిగింది తన చెంపపై చేయి వేసి. లేదు, నాకేం తినాలని లేదు ఆరుహి. అలా అంటే ఎలా అయిపోయావో చూడు, నేనేమైనా చేసి తీసుకొస్తాను. తని వదిలి కిచెన్లోకి వెళ్ళిన ఆరుహి కిచిడీ చేసి తీసుకొచ్చింది. కొంచెం తిను అని ఆరుహి తినిపిస్తుంటే ఆమె బలవంతంతో అయిష్టంగానే కాస్త తినేసింది సాక్షి. ఏం ఆలోచించకుండా రెస్ట్ తీసుకో, నేను నీతోనే ఉంటాను. నేను బాగానే ఉన్నా ఆరుహి, నువ్వు కాలేజ్కి వెళ్ళు. టుమారో లాస్ట్ డే. ఈరోజు ఇంపార్టెంట్ క్లాసెస్ ఉన్నాయి కదా. టుమారో ఎవరితో నేను ఎక్స్ప్లెయిన్ చేయించుకోవచ్చు, కానీ నువ్వు పడుకో. నేను రణధీర్ని మీట్ అయ్యి థ్యాంక్స్ చెప్పి వెంటనే వచ్చేస్తాను. సాక్షి చిన్నగా తలాడించి తన రూమ్కి వెళ్ళి పడుకోగా ఆరుహి పక్కన కూర్చొని ఆమె నిద్రలోకి జారుకున్నాక రణధీర్ దగ్గరికి ఆటోలో స్టార్ట్ అయింది. రణధీర్ని ఎప్పుడెప్పుడు మీట్ అవ్వాలా అని ఆమె మనసు తొలిసారిగా ఆరాటపడుతుంది. ప్రణయ్ గురించి అతనికి తను చెప్పలేదు. ప్రాబ్లంలో ఉన్నాను హెల్ప్ చేయమని సాక్షి అడగలేదు. ప్రాబ్లం గురించి చెప్పకపోయినా, హెల్ప్ అడగకపోయినా నాకెందుకు అనుకోకుండా ప్రాబ్లం ఏంటో తెలుసుకుని రైట్ టైంలో యాక్షన్ తీసుకుని ప్రాబ్లంని సాల్వ్ చేయడమే కాదు, రిస్క్ తీసుకుని ఆ ప్రాబ్లంని పర్మనెంట్గా లేకుండా చేసిన రణధీర్ గొప్పతనాన్ని, తెలివిని ఎంత మెచ్చుకున్నా తక్కువే అనిపించింది ఆరుహికి. ఈ సంఘటనతో తన దృష్టిలో అతను ఒక మెట్టు ఎక్కేశాడు. ఇప్పటిదాకా అతని పట్ల కొంచెం కొంచెంగా తగిన ద్వేషం, కోపం ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయి అతనిపై ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడింది. నైట్ ఈ విషయం తెలియక ఏదేదో ఊహించుకుని అతన్ని తిట్టుకున్నందుకు, అతనితో రెక్లెస్గా మాట్లాడినందుకు తన మీద తనకి కోపం వచ్చింది. ఆఫీస్ ముందు ఆటో ఆగగానే
ఆటోకి మనీ ఇచ్చేసి రిసెప్షన్లోకి పరిగెత్తింది. రణధీర్ సార్ని మీట్ అవ్వాలి అంది పరిగెత్తిన ఆయాసంతో రూపుతూ. ఓకే మేడం. రిసెప్షనిస్ట్ వెంటనే రణధీర్కి కాల్ చేసింది. సార్ మీకోసం ఆరుహి అనే అమ్మాయి వచ్చింది. ఓకే సెన్హర్ అన్నాడు ఎందుకు వచ్చి ఉంటుందా అని ఆలోచిస్తూ. క్యాబిన్ డోర్ నాక్ చేయకుండానే లోపలికొచ్చింది ఆరుహి. కనుబొమ్మలు ముడివేసి చూసిన రణధీర్ కళ్ళు ఆరుహి కళ్ళలో కొత్త మెరుపును చూసి విచ్చుకున్నాయి. ఎమోషనల్గా నవ్వుతూ ఆరుహి అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంటే వింతగా చూస్తూ లేచి ముందుకొచ్చాడు రణధీర్. పరుగున వచ్చి అతని గట్టిగా కౌగిలించుకుంది ఆరుహి. తను హగ్ చేసుకున్న ఫోర్స్కి క్యాజువల్గా నిలబడ్డ రణధీర్ వెనక్కి వంగి టేబుల్కి ఆనుకున్నాడు. ఆరుహి ఎమోషనల్ అండ్ టైట్ హగ్కి రణధీర్ కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకుంటే మది వింతగా పులికించిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఆరుహి స్వరం ఉద్వేగంగా వినిపించింది. రణధీర్ చిన్నగా నవ్వి తనని తిరిగి హత్తుకుంటూ సాక్షి గురించి తెలిసిందా అని అడిగాడు. హా అవును. మీరు వెళ్ళకపోయింటే దాని పరిస్థితి ఏమయ్యేదో, ఆ బాధలో ప్రాణాలతో ఉండేదో లేదో. దాని విషయంలో మీరు చేసిన దానికి ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే. దాని లైఫ్ని నిలబెట్టారు మీరు అంది కన్నీళ్లతో. రణధీర్ మౌనంగా ఆమె వీపు తడుతూ ఉన్నాడు. అతన్ని వదిలి కన్నీళ్లు తుడుచుకుని అతని మొహంలోకి చూస్తూ ఇంత జరిగినా నైట్ నాకెందుకు ఏం చెప్పలేదు అంది. ఇదిగో ఇలాగే నువ్వు బాధపడతావని. ఆ టైంలో నిన్ను బాధపెట్టడం ఇష్టం లేక చెప్పలేదు అని అన్నాడు ఆమె భుజాలపై చేతులు వేస్తూ. సారీ అంది. ఎందుకు? ముద్దుగా ముడుచుకుని ఉన్న ఆమె మొహాన్ని చూస్తూ అడిగాడు. నైట్ లేట్గా వస్తే ఎందుకో తెలియక తిట్టుకున్నాను. రియలీ? రణధీర్ నవ్వి. ఎందుకు తిట్టుకున్నావు? ఏమని తిట్టుకున్నావు అని అడిగాడు కళ్ళెగరిస్తూ. ఏదో తిట్టుకున్నాను కానీ సాక్షి విషయం మీకు ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు అని అడిగింది. ఎలానో తెలిసింది. ఎలా తెలిస్తే ఏంటి? ప్రాబ్లం సాల్వ్ అయింది కదా అని అన్నాడు. హా థ్యాంక్ యూ బాయ్ అని ఆరుహి వెళ్ళబోతుంటే ఆమె చేయి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. అతనికి అతుక్కుపోయింది ఆరుహి. అంత బిగ్ ప్రాబ్లం సాల్వ్ చేస్తే జస్ట్ హగ్తో థ్యాంక్స్ చెప్తావా అన్నాడు కొంటిగా. మరి అంది తడబడుతూ. రణధీర్ తన పెదవులపై వేలు పెట్టి చూపించాడు. ఆరుహి మొహంలో చిరు సిగ్గు చేరింది. ఆ సిగ్గుని అతనికి కనిపించకుండా దాచేస్తూ మొహం పక్కకి తిప్పుకొని ఎప్పుడూ అదే ధ్యాస, ఇది ఆఫీస్ అంది చిరు కోపంగా. సో నువ్వు హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పట్లేదన్నమాట. ఓకే యూ కెన్ గో నౌ అని ఆమెను వదిలేశాడు. నేను హార్ట్ఫుల్గానే చెప్తున్నాను అంది మొహం ముడుచుకొని. దెన్ ప్రూవ్ ఇట్ నాటీ స్మైల్తో చూస్తూ టేబుల్ని ఆనుకొని నిలబడ్డాడు. అతని తీరుకి ఆరుహి బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కాయి. బహుశా ఇది మొదటిసారేమో తను బ్లష్ అవ్వడం. పరిచయమే లేని సిగ్గు పదే పదే పలకరిస్తుంటే అతి కష్టంగా దాచేసుకుంటూ కొన్ని క్షణాలు చూసి మెల్లిగా రణధీర్ దగ్గరికి అడుగు వేసిన ఆరుహి తనని దరహాసంతో చూస్తున్న అతని కళ్ళలోకి చూస్తూ కాలి మునివేళ్లపై నిక్కి అతని పెదవుల మీద చటుక్కున ముద్దిచ్చి అతడు రియాక్ట్ అయ్యేలోపే వెనక్కి తిరిగి పారిపోతుంది. రణధీర్ నవ్వుకుంటూ చూస్తున్నాడు తన వైపు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? రణధీర్ ఆరుహిల మధ్య ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి. ఆరుహిలో రణధీర్పై ప్రేమ చిగురించిందా? వారి మనసులు దగ్గరవుతాయా? సాక్షి ఆకాశాల మధ్య ఇలాంటి మూమెంట్స్ ఉండబోతున్నాయి. రణధీర్ గతం ఆరుహికి తెలుస్తుందా? సిద్ధు పరీక్షిత్ ఇలాంటి ప్లాన్లు వేనున్నారు. ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.